మొంద తుఫాన్ కాకినాడపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం నేపథ్యంలో కాకినాడ నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి ఆదేశాల మేరకు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ కమిషనర్ కెటి సుధాకర్ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. సమావేశానికి కాకినాడ నగర ప్రత్యేక అధికారి హౌసింగ్ పీడీ ఎంవివి సత్యనారాయణ పాల్గొని వివిధ శాఖల అధికారులతో కార్పొరేషన్ కమిషనర్ సుధాకర్తో కలిసి సమీక్షించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు, బలమైన గాలులు వీస్తాయని, ప్రజల ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు. జేసీబీలు, క్రేన్లు సిద్ధంగా ఉంచాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సమీపంలోని తుఫాను షెల్టర్ కేంద్రాలకు తరలించి పునరావాసం కల్పించాలని సూచించారు. గర్భిణీలు, బాలింతలు, వృద్ధులను గుర్తించి ఆసుపత్రులకు తరలించే చర్యలు ప్రారంభించాలని సంబంధిత అధికారులకు వారు సూచించారు. దుమ్మలపేట ప్రాంతంలో 76 పాకల్లో 187 మంది, ఏటుమోగ ప్రాంతంలో 75 పాకల్లో 213 మంది నివసిస్తున్నారని, వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. మొత్తం 66 పునరావాస కేంద్రాలను సిద్ధం చేసి త్రాగునీరు, కొవ్వొత్తులు, జనరేటర్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించామని కమిషనర్ వివరించారు. అత్యవసర సహాయం కోసం కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు, టోల్ ఫ్రీ నంబర్ 1800-425-5990 ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలు ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే ఈ నంబరుకు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు సమయంలో సేవలందించేందుకు చేయూత, ఆల్ ఈజ్ వెల్, లిటిల్ హార్ట్స్ వంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చాయని కమిషనర్ తెలిపారు. ఈ సమావేశంలో డిప్యూటీ కమిషనర్ కె శ్రీనివాసరావు, ఎస్ఈపి వెంకట్రావు, తహసీల్దార్ జితేంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, అగ్నిమాపక అధికారి సుబ్బరాజు, అటవీ శాఖ అధికారులు, వైద్య శాఖ అధికారులు, పశు సంవర్ధక శాఖ అధికారులు, ఐసిడిఎస్ అధికారులు, ట్రాఫిక్ సిఐ ఎన్ రమేష్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఎం రవికుమార్, కిషోర్, ఐశ్వర్యలు పాల్గొన్నారు. అపార్ట్మెంట్స్ లో పవర్ కనెక్షన్ నుండి వాళ్ళ సొంత బోర్ ఉన్న అపార్ట్మెంట్స్ ఐడెంటిఫై చేసుకుని ఉంచండి. రేపు ఏమైనా నీళ్లు కావాలంటే అందిస్తాం. జస్ట్ ఇన్ కేస్ మనకి పాడైపోయి మన అపార్ట్మెంట్స్ లో ఫిల్ చేసుకొని లోకల్ ఏరియాస్ ఇవ్వాలంటే దేర్ ఆర్ సెకండరీ సోర్సెస్. ఇంకా అర్థమైందా? గుడిమేలో వాళ్ళకి ఇష్యూ అయింది కదా, సేమ్ యూపీహెచ్సిస్ నుంచి ఈచ్ వార్డ్ లో సచివాలయంలో కొంత మెడిసిన్స్, బేసిక్ ఫస్ట్ ఎయిడ్ అన్ని వచ్చేదాకా వెరిఫై చేసుకోవాలి. తర్వాత సార్ ఇప్పుడు మనకు ఇవి కాకుండా వైర్లెస్ సెట్స్ ఒక 50 రెంట్కి తీసుకుందాం అనుకుంటాం సార్. మనకి ఎగ్జిస్టింగ్ కొన్ని ఉన్నాయి సార్ మన సెక్షన్ హెడ్స్ దగ్గర. వైర్లెస్ సెట్స్ కూడా ఉపయోగిద్దామని చెప్పేసి ఒక 50 రెంట్కి మాట్లాడి పెట్టుకున్నాం సార్. ఎస్ సార్. జేసీబీస్ ఒక 10 ఉన్నాయి సార్, ఆ 10 కూడా బ్లాక్ చేసుకున్నాము. బ్లేడ్ ట్రాక్టర్స్ 2 సార్. ట్రాక్టర్స్ మనకి అదనంగా 30 పెట్టుకున్నాం సార్. ఆయిల్ ఇంజిన్స్ మొత్తం మీద 5 HP, 3 HP, 25 బ్లాక్ చేసాం సార్. ఎస్ సార్, అవి కూడా ఉన్నాయి సార్. అంటే వాటిలో TMX 20 అని ఒక 2 బ్లాక్ చేసాం సార్. హైడ్రాస్ ఒక 2 చెప్పాం సార్. తర్వాత వచ్చేసరికి ఎక్స్కావేటర్స్ ఒక 2 సార్. ఇవి కాకుండా సార్ మనకు టార్చ్ లైట్స్ ఒక 100 ప్రొక్యూర్ చేసుకుంటున్నాం సార్. తర్వాత క్యాండిల్స్ ఒక 500 ప్యాక్స్ పెట్టుకుంటున్నాం సార్. అవి తర్వాత బిస్కెట్లు సప్లైకి, తర్వాత ఫుడ్ ప్యాకెట్ సప్లైకి వెంటనే స్టడీ చేసుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు మేము వాలంటరీ ఆర్గనైజేషన్స్ పిలుచుకున్నాం సార్. తర్వాత NGOs కూడా ఉన్నారు సార్ ఇక్కడ మనతోటి. ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాం సార్. వాళ్ళు కూడా సప్లై చేయడానికి కొంతమంది ముందుకు వచ్చారు సార్. అక్షయ పాత్ర వాళ్ళని కూడా పిలుచుకున్నాం సార్. వాళ్ళు ఒక 10,000 కెపాసిటీ మీల్స్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు.